బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే రూపంలో అవతరించారని మీకు తెలుసా? ఒకానొక కాలంలో సృష్టిలోని అపారమైన పతివ్రతా శక్తికి నిలువుటద్దంగా నిలిచింది అనసూయ. ఆమె భర్త అత్రి మహర్షి. తన తపస్సు, పాతివ్రత్య బలంతో ఆమె దేవతలకే ఆదర్శంగా నిలిచింది. కాని ఆమె శక్తిని పరీక్షించాలనుకున్నారు సృష్టికర్తలు. ఒకరోజు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యోగుల వేషంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారిని చూసి అనసూయ గౌరవంగా పలకరించింది. కాని వారు ఆమెను ఓ విచిత్రమైన పరీక్షలో పెట్టారు. యోగులు, అమ్మా, మాకు భిక్షమివ్వాలి. కాని మాదో చిన్న షరతు. మీరు పూర్తిగా దిగంబరంగా మాకు భిక్షం పెట్టాలి. ఈ షరతు విని అనసూయ ఒక్క క్షణం నిశ్చేష్టురాలి అయింది. తన పతివ్రత ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి? కాని ఆమె మహత్తరమైన జ్ఞానం ముందు ఈ సమస్య చిన్నదిగా కనిపించింది. ఆమె తన దివ్యదృష్టితో ఆ యోగులెవరో వెంటనే గ్రహించింది. చిరునవ్వుతో ఆమె ఒక సంకల్పం తీసుకుంది. తన తపోబలంతో ఆ ముగ్గురు దేవతలను చిన్న చిన్న పసిపాపలుగా మార్చేసింది. అప్పుడు తల్లి ప్రేమతో వారిని తన చేతుల్లోకి తీసుకుని దిగంబరంగా వారికి పాలు ఇచ్చి లాలించింది. ఈ విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు సరస్వతి, లక్ష్మీ, పార్వతీ ఆందోళన చెందారు. వారు వెంటనే అనసూయ వద్దకు వచ్చి తమ భర్తెలను తిరిగి ప్రసాదించమని వేడుకున్నారు. అనసూయ తన కరుణతో ఆ శిశువులను తిరిగి వారి యథాస్వరూపంలోకి మార్చింది. ఆ సంఘటనకు త్రిమూర్తులు ఆశ్చర్యపోయారు. ఆమె పాతివ్రత్యానికి తలవంచి ఆమెను ఇలా ఆశీర్వదించారు. మా ముగ్గురి శక్తులు కలిపి నీ గర్భంలో ఒక అవతారంగా జన్మిస్తాడు. ఆ అపురూపమైన కలయికతో జన్మించిన వాడే దత్తాత్రేయస్వామి. బ్రహ్మ యొక్క జ్ఞానం, విష్ణు యొక్క దయ, మహేశ్వరుని తపస్సు, ఈ మూడు దివ్యశక్తులు ఏకమై దత్తాత్రేయుని రూపంలో వెలిశాయి. అందుకే ఆయనను గురువులకే గురువు అని పిలుస్తారు. దత్తాత్రేయుడు ప్రకృతిలోని 24 గురువుల నుండి జ్ఞానాన్ని పొందారు. పక్షులు, జంతువులు, నది, గాలి, భూమి ఇలా ప్రతి జీవి, ప్రతి వస్తువు నుండి ఆయన ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. దత్తాత్రేయుని భక్తులు ఆయనపై అనంతమైన విశ్వాసం ఉంచుతారు. ఆయనను స్మరించినంత మాత్రానే పాపాలు తొలగిపోతాయని, భక్తితో కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఆయన కరుణతోనే అనేకమంది సద్గురువులు ఈ లోకంలో జన్మించారు. ఈ అద్భుతమైన కథ మనకి నేర్పేది ఒక్కటే: నిజమైన పవిత్రతా జ్ఞానం ముందు సాక్షాత్తు దేవుళ్లే తల వంచుతారు. అనసూయ పతివ్రత శక్తి. భిన్న పరీక్షలో పెట్టిన అనసూయ, మూడు దేవతల కలయిక, దత్తాత్రేయ స్వామి జ్ఞానస్వరూపం, 24 గురువుల రహస్యం. దత్తాత్రేయుని స్మరించండి.